హాయ్ అండి, అందరికీ నమస్కారం. రాయలసీమ వంటలకు స్వాగతం. ఇవాల్టి వీడియోలో వెజ్ స్ప్రింగ్ రోల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెజ్ స్ప్రింగ్ రోల్స్కి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 1 టీ స్పూన్ తరిగిన వెల్లుల్లి, 1 టీ స్పూన్ తరిగిన అల్లం, తరిగిన ఆనియన్స్ 1 కప్పు, తరిగిన క్యాబేజ్ 1 కప్పు, తరిగిన క్యారెట్ 1 కప్పు, తరిగిన క్యాప్సికమ్ 1 కప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ వెనిగర్, 1 కప్పు మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్. స్ప్రింగ్ రోల్స్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు మైదా పిండిని తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్, ఆయిల్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక తడి క్లాత్ను కప్పి అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని అందులో వెల్లుల్లి, అల్లం వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్ వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు కారం, మిరియాల పొడి, సాల్ట్, సాస్, వెనిగర్ వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టఫింగ్ని రెడీ చేసుకోవాలి. ఈ స్టఫింగ్ని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మైదా పిండిని తీసుకొని కొద్దిగా నీళ్లు వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు పిండి ముద్ద తీసుకొని చిన్న సైజు పూరీలాగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న స్టఫింగ్ని కొద్దిగా పెట్టుకొని ఇరువైపులా మైదా పేస్ట్ సహాయంతో అంచులు మూసేయాలి. ఇలాగే అన్ని రోల్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకొని అందులో ఒక్కొక్క రోల్ని వేసుకొని
గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంతేనండి, వెజ్ స్ప్రింగ్ రోల్స్ రెడీ అయ్యాయి. ఇవి ఈవినింగ్ టైంలో చేసి పెడితే మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా వీడియోలు మీకు నచ్చుతున్నాయా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.